హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కవిత. మనము టమోటా క్రాప్ వేసుకున్నాం కదా, ఆ ఫీల్డ్ అప్డేట్స్ అనేది నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఈరోజు మన పొలంలో వీడింగ్ తీస్తున్నారు. మొలకలు అనేది ఏ విధంగా గ్రోత్ ఎలా ఉంది, కలుపు శాతం ఎంత ఉంది, మన మొక్కలు ఎంత కాంతిగా పెరుగుతున్నాయి అనేది ఈరోజు మనం ఫీల్డ్లోకి వెళ్ళి గమనించేద్దామా? రండి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకు కలుపు తీయడానికి నలుగురు మనుషులు అనేది వచ్చినారనమాట. మనము బాగా గమనించినట్లయితే పొలంలో మనకు కలుపు శాతం అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ గింజలు వేయడం వల్ల కలుపు అనేది మనకి చాలా, అంటే 100%లో మినిమం 25% మాత్రమే గడ్డి ఉంటుందన్నమాట. 75% అంతా లీఫీ వెజిటేబుల్స్ గింజలు, కూరాకు గింజలు మలిచినాయన్నమాట. చూడండి, అంటే ఇట్లా వేసుకోవడం వల్ల రైతుకి పంట పెట్టిన 20 రోజులకే ఆదాయం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ కూరాకు అంటే తోటకూర పీకి సంతలో అమ్ముకోవడం వల్ల ఇన్కమ్ వస్తుంది, లేదా మన ఇంట్లో వాళ్ళకి, మన తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, తినడం వల్ల కూడా మంచిది. ఇక్కడ చూడండి, మావు నన్ను చూసి ఏడుస్తుంది. ఎందుకంటే నేను 2 రోజులు ఇంటి దగ్గర లేను, మీటింగ్కి వెళ్ళినాను. తర్వాత ఇన్పుట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇలా ఉంది ద్రవజీవామృతం. చూసారు కదా ఫ్రెండ్స్, మనము టమోటా క్రాప్లో వీడి తీసేసి ఇన్పుట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు ఎండలు అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. కెమికల్ ఫార్మర్ ఫీల్డ్స్లో కూడా 52, 54, 56% దాకా ఉంటుంది టెంపరేచర్ అనేది. మన ఫీల్డ్స్లో, కెమికల్ ఫీల్డ్స్తో పోలిస్తే మన ఫీల్డ్లో మొక్కలు చనిపోవడం అనేది చాలా తక్కువ అన్నమాట. వాళ్ళ ఫీల్డ్స్లో ఎక్కువ చనిపోతున్నాయి, ఎందుకంటే విపరీతమైన టెంపరేచర్ ఉండడం వల్ల. కాబట్టి మనము షీట్ వేసుకోకుండా నాటుకున్నాం కదా మనం న్యాచురల్ ఫార్మింగ్లో. కాబట్టి మన మొక్కలు అనేది కొంచెము గ్రోత్ కానీ, ఎండకు తట్టుకునే కెపాసిటీ కానీ కొంచెము బాగుందన్నమాట. ఇక్కడ చూడండి గాయ్స్, కలుపు తీసి మనం ఇన్పుట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత నేను ఫీల్డ్కి వచ్చానన్నమాట. ఇక్కడ చూడండి, ఆకుకూరలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం ఇప్పుడు రెడీగా ఆకుకూరలు హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. చూడండి, నేను కోస్తున్నాను అనమాట. కోసేసి ఈరోజు మార్కెట్కి వేయాలని నేను మా అబ్బాయి ఇద్దరు వచ్చామన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉందంటే తోటకూర చూస్తానే నిజంగా అంత బాగుందన్నమాట. లీఫీ వెజిటేబుల్స్, కూరాకు మనం తినడం వల్ల మన బాడీకి ఐరన్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఏ వయసులో ఉన్నా కూడా ఆకుకూరలు తింటే మంచిగా బాడీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. చూడండి, మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా ఈరోజు మేము 100 కట్టల దాకా ఆకుకూరలు అనేది కోసి ఇలా సర్ది పెట్టేసినాం అనమాట. ఇంకా మా ఆయన దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో, సంతలో వేసేసి వస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను మా అబ్బాయి మార్నింగే వచ్చి ఇన్ని కట్టలు అనేది మేము ఏ గ్రేడ్ మోడల్లో హార్వెస్ట్ చేసినాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీక్ అప్డేట్స్. నేను ఇన్పుట్ అనేది ఎలా ప్రిపేర్ చేశాను, ఏ ఇంగ్రీడియంట్స్ అనేది అందులో యాడ్ చేశాను మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.